హాయ్ వ్యూయర్స్, ఈరోజు కర్నూలు జిల్లాలో గల ఓరకల్ మండలంలో గల ఎయిర్పోర్ట్ చూడడానికి వెళ్ళడం జరిగింది. ఈ ఎయిర్పోర్టు కర్నూలు నుంచి 37 కిలోమీటర్ల దూరంలో గల ఓరకల్లో ఉంది. ఈ ఎయిర్పోర్టు ఓరకల్లో ఉన్నా కానీ కర్నూలు విమానాశ్రయం అనే పేరు మాత్రం పెట్టడం జరిగింది. ఈ ఎయిర్పోర్టుకి మనం ఓరకల్ నుంచి మరియు 4 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించవలసి ఉంటుంది. ఈ ఎయిర్పోర్టు ఎంట్రన్స్ ఇది చూస్తున్నాము. చుట్టూ రెండు వైపులా పెద్ద పెద్ద కొండలు, కొన్ని రాళ్ళతో, కొన్ని చెట్లతో నిండి ఉంది. ఈ రోడ్డుకు రెండు వైపులా ప్రకృతి రమణీయంగా చెట్లను అయితే నాటడం జరిగింది. ఈ చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా రమణీయంగా ఉన్నాయి. ఈ చెట్ల పక్కల కూడా కొన్ని ఖాళీ స్థలాలు, కొన్ని రాళ్ళు పరుచుకొని ఉండడం జరిగింది. ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లతో ప్రకృతి రమణీయంగా విమానాశ్రయం వెళ్ళే దారి ఆహ్లాదకరంగా రమణీయంగా ఉంది. ఈ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లో మనకి సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. మనం ఎక్కడికైనా వెళ్ళడానికి వచ్చామా లేదా ఎయిర్పోర్ట్ చూడడానికి వచ్చామా అని మన వివరాలు అడిగి తెలుసుకుంటారు. ఎయిర్పోర్ట్ చూడడానికి అయితే ఇంకో దారి, ఒకవేళ ఎక్కడైనా విమానాశ్రయం నుంచి వెళ్ళడానికి అయితే ఇంకో దారి వెళ్ళమని మనకి కొన్ని సూచనలు అయితే చేస్తారు. మనం ఇప్పుడు చూడబోతున్నది ఎయిర్పోర్ట్ ఒక ఎంట్రన్స్ గేటుగా. ఈ ఎంట్రన్స్ గేట్ తర్వాత మన వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి ప్రత్యేకమైన స్థలం కేటాయించడం జరిగింది. మనకి ఇది స్వాగతం కర్నూలు విమానాశ్రయం బోర్డు అంతే ఇందాక చూసాము. ఈ ఎంట్రన్స్ గేటు దాటుకొని పోయాక ఒక చిన్న పార్క్ ఉంటుంది. ఆ పార్కు పక్కల దారిలోనే విమానాశ్రయానికి చూడడానికి వెళ్ళడం జరిగింది. ఈ విమానాశ్రయం పూర్తి పెద్దది కాదు, పూర్తి చిన్నది కాదు. ఇక్కడ నుంచి బెంగళూరు, చెన్నై అట్లా విమానాలు అయితే ట్రావెల్ చేస్తున్నాయని చెప్పారు. మేము వెళ్ళిన టైంలో అయితే ఏ విమానాలు లేవు. మేము 2 hours టైంలో వెళ్ళాము. 3 hours ఆ టైంలో ఉన్నాయి విమానాలు అని చెప్పారు. ఇక్కడ పక్కలో ఒక చిన్న పార్క్ అయితే ఉంది. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. దీనిలో వైఎస్ఆర్ ఒక విగ్రహం అయితే ఇంకా శంకుస్థాపన ఓపెన్ కాలేదు. ఈ కర్నూలు విమానాశ్రయం లోపలికి వెళ్ళడానికి సెక్యూరిటీ సిబ్బందిని అడిగితే అలవ్ లేదు, పక్కలో ఉన్న ఒక కొండపైకి వెళ్ళి చూడండి అంతా కనబడుతుందని చెప్పారు. ఈ కొండపైకి వెళ్ళి చూస్తున్నాము. ఈ కొండపై నుంచి అన్ని పార్కు, చుట్టుపక్కల ప్రాంతాలు, కొండలు, మొత్తం విమానాశ్రయం లోపల భాగము అంతా మనకి పూర్తిగా అయితే కనబడడం జరిగింది. ఈ విమానాశ్రయంలో ఎటువంటి విమానాలు అయితే లేవు ప్రస్తుతానికి. మేము విమానాలు వచ్చే టైంలో రాకుండా ముందే వచ్చాము. పక్కన ఉన్న వైఎస్ఆర్ విగ్రహం అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. ఈ పార్కు చాలా రమణీయంగా, ఆహ్లాదకరంగా, ఎంతో పచ్చని చెట్లతో కూడుకొని ఉంది. ఈ విమానాశ్రయం పక్కలే ఉంది ఈ పార్కు. ఈ పార్కులో కొన్ని రకరకాల చెట్లు ఉన్నాయి. పూల తోట లాంటి చెట్లు మరియు ఓపెన్ కానీ వైఎస్ఆర్ విగ్రహం. ఈ పార్కు చాలా బాగుందండి. కానీ ఇందులోకి ఇంకా మమ్మల్ని పోవడానికి అలౌ చేయడం లేదు. ఇది మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి. ఇది అంతే ఈ ఎయిర్పోర్ట్.